చేసిందంటే మా పిన్ని వాళ్ళకి ఎప్పుడు ఎందుకు కూల్ వాటర్ ఇచ్చిందంట నైట్. కూల్ వాటర్ తాగానంటే ఎందుకు తీయా వద్దు మాకనంటే తాగంటే నేనేమనుకుంటున్నా అంటే ఆ కూల్ వాటర్లో ఏమైనా కల్పించిండు కావచ్చు. వాళ్ళు చూసి ఏమన్నారు, పడుకున్నారు. ఏం చేసిండు, బిడ్డ నాకు నిద్ర బాగా వస్తుంది అంటే, అమ్మ నాకు కూడా నిద్ర బాగా వస్తుంది, నేను కూడా పోతానమ్మా అంటే, సరే పడుకోపోరు బిడ్డ అని అన్నాడు. వాడేం చేసిండంటే ప్రీ ప్లాన్ మర్డర్ అంటారు కదా అన్న, ఒక గ్రాఫ్ గీసుకున్నాడు, ఒక స్కెచ్ గీసుకున్నాడు వాడు. ఏంటి ఎట్లా చంపాలి, ఏ విధంగా చంపాలి, ఎట్లయితే ఇది బయటకు రాకుంటుంటుంది. ఇప్పుడు నేను ఇట్లా చంపేసింది అనుకో ఖచ్చితంగా బయట పడుతుంది, వాళ్ళు వస్తారు, వాళ్ళ అన్నదమ్ములకు తెలుస్తుంది, నన్ను కూడా చంపేస్తారని తాతోడు. వాడు ఏం చేసిండంటే ఫస్ట్ టైం మా పిన్ని వాళ్ళకి కూల్ వాటర్ ఇచ్చిండు. ఆ వాటర్లో ఏం కలిపిండు అనేది తెలియదు. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే, వాడు పెట్టుకోవాల్సిన కూలర్ ఏం చేసిండు, మా పిన్ని వాళ్ళు బయట ఉన్నారు అన్నట్టు. వాళ్ళు అంటే చల్లగా వచ్చింది అనుకో, వీళ్ళు పడుకున్నారు అనుకో, నేను లోపల చేసుకోవచ్చు అన్న నడిపించుకున్నాడు. పోయి కూలర్ బయట పెట్టిండు. బయట పెట్టిన తర్వాత కుక్కలు మొరగడం వల్ల ఏం చేసిందంటే, కుక్కలు మొరుగుతున్నాయి, మళ్ళీ దొంగలు వస్తారు ఏమో ఎవరత్తారో తెలియదు, ఇంట్లో పంప అని వాళ్ళు పోయి ఇట్లా పడుకున్నారు. వీడేం చేసిండు, నేను కూలర్ సౌండ్ వస్తలే అని బయటకు చూస్తే కూలర్ బయట ఉన్నది, వాళ్ళేమో ఇట్లా పడుకున్నారు. ఆగో ఇప్పుడు నేను చేసే ప్లాన్ ఇప్పుడు నేను చేస్తున్నా, ఇప్పుడు సౌండ్ వాళ్ళకి వినబడదంటే ఏం చేసిండు, కూలర్ పోయి అక్కడ పెట్టిండు. ఇక వాడి ప్లాన్ వాడు చేసుకున్నాడు, లోపల వేసేసుకున్నాడు. పొద్దున్న లేచేసరికి మాకు ఫోన్స్ వచ్చినాయి, అరే ఇట్లా చెల్లె అనిపోయింది అని అంటే మా అన్న ఫోన్ చేసిండు. చెల్లె అనిపోయింది అంటే నేనేమనుకున్నా అంటే, ఇలా భార్య భర్తలకు ఎప్పుడు గొడవ కాలేదు, ఏమో గొడవలు అయినాయి కావచ్చు, నిన్న గొడవలు అయినాయి కావచ్చు, సూసైడ్ చేసుకున్నా, నేను చనిపోయిందంటే సూసైడ్ అని వేసుకోవాలి, లేదంటే ఊరని వేసుకోవాలి, మందన్న తాగాలి, నేను అట్లా అనుకున్నా. అని సడన్గా ఆడు ఉరికినాక తర్వాత వాడు వెళ్ళిపోయినంటే ఎవరు వెళ్ళిపోయారంటే బాగా అడిగాడు చంపిపోయినరా అన్నప్పుడు అప్పుడు అర్థమైంది, అగో గీడి చంపడమేంది, మమ్మల్ని 8 నెలలు అట్లా ఒక దద్దమ్మలు వేసిండు. వాడు మా మనసులో ఉన్న నిజ స్వరూపాన్ని మేము కనిపెట్టలేకపోయినాం అంత నటించిన వాడైతే.